ఇంకో చిన్న విషయం ఏంటిదంటే శ్రీశైలము ప్రతి ఒక్కరు వెళ్తారు, దర్శనం చేసుకుంటారు, వచ్చేస్తారు. అందరూ తెలిసింది ఏంటంటే శ్రీశైలం వెళ్ళాలి, స్వామిని దర్శించుకోవాలి, సాక్షి గణపతిని దర్శించుకోవాలి. కానీ అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటిదయ్యా అంటే ప్రతి స్థలానికి క్షేత్రపాలకుడు అనేవాడు ఉంటాడు. శ్రీశైలం క్షేత్రపాలకుడు ఉన్నాడు, తెలుసా అందరికి ఎవరికైనా? బయలు వీరభద్ర స్వామి అని ఉంటాడు, విన్నారా? ప్రతి అమావాస్యకు శ్రీశైలంలో చాలా విశేషంగా అభిషేకం జరుగుతుంది వీరభద్ర స్వామికి, బయలు వీరభద్ర స్వామికి. ఆ స్వామితో బయలు వీరభద్ర స్వామి అనే వాడికి దేవాలయం ఉండదు. స్వామికి అంటే గోపురం ఉండదు. వర్షం వస్తే తడుస్తాడు, ఎండ వస్తే ఎండ ఉంటది, ఏదొచ్చినా స్వామికి మొత్తం బయలుగా ఉంటాడు కాబట్టి స్వామి బయలు వీరభద్రుడు అంటారు. మనిషికి చాగంటి గారు కూడా చెప్పారు, నేను ఒకసారి విన్నాను, ఏమని, స్వామికి అంటే మనిషికి అనారోగ్య సమస్యలు ఉన్నా, భయాందోళన ఉన్నా అక్కడికి వెళ్ళి స్వామి దగ్గర ఒక రోజు నిద్ర చేస్తే అవన్నీ తొలగిపోతాయి అన్నమాట. ఇంకోటి, శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుంటే ఎంత పుణ్యం వస్తుందో తెలియదు, కానీ ఈ బయలు వీరభద్ర స్వామి ఖచ్చితంగా దర్శనం చేసుకుంటేనే పుణ్యం వస్తుంది. ఈయన దర్శనం చేసుకోకుండా వచ్చామంటే శ్రీశైలం యొక్క యాత్ర పరిపూర్ణత కాదు. మనం వెళ్తాము, స్వామిని దర్శనం చేసుకుంటాము, సాక్షి గణపతి మొక్కేసి వస్తాం, అవునా? కానీ ఖచ్చితంగా మీరు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడైనా సరే బయలు వీరభద్ర స్వామిని దర్శనం చేసుకొని వచ్చే ప్రయత్నం చేయండి. స్వామి యొక్క ఆకారం కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది స్వామి. ఆ విధంగా అక్కడికి ఎవరైనా వెళ్ళవచ్చు, నమస్కారం చేసుకోవచ్చు, రావచ్చు. ఇప్పుడు ఈ ఆలయం ఒకటి చెప్పారు, బయలు వీరభద్ర స్వామి. ఆయన ఆలయం ఎక్కడ ఉంటుంది గురుగారు? శ్రీశైల దేవస్థానం ముఖద్వారం ఉంది కదమ్మా, అందరు దీపాలు వెలిగిస్తారు. ఆ దీపాలు వెలిగించిన దగ్గర నుంచి దేవాలయం మనం ఎదురుగా నిలబడితే ఎడమ దిక్కు చక్కగా వచ్చామనుకోండి, అప్పుడే మనకు అక్కడ స్వామి కనిపిస్తాడు అనమాట. మనకు వాడ హాస్పిటల్ ఉంటుంది, వైద్యశాల నుంచి 100 మీటర్స్ దూరంలో ఉంటుంది. అక్కడ మీరు ఇడ్లీ కొట్టు వాళ్ళు ఉంటారు, వాళ్ళని అడిగినా మీకు చెప్తారు. శ్రీశైలంలో ఉన్న ఎవరిని అడిగినా బయలు వీరభద్ర స్వామి అంటే ప్రతి ఒక్కరు చెప్పేస్తారు. స్వామికి గుడి అట్లా ఏం ప్రాంగణం అలా ఉండదు, మంచి విశాలంగా స్వామి ప్రశాంతంగా ఉంటాడు స్వామి. అక్కడ కర్ణాటక వాళ్ళు చాలా మంది వచ్చి నిద్ర కూడా చేస్తారు అనమాట. మనిషికి ముఖ్యంగా రక్తానికి సంబంధించిన వ్యాధులు ఎవరైనా ఉంటే అక్కడ నిద్ర చేస్తే ఖచ్చితంగా అది తొలగిపోతాయని ఎప్పటి నుంచో శాస్త్ర వచనం కూడా ఉందన్నమాట. దేవాలయానికి కుడి పక్కలో ఉంటుంది మనకు, బయట భాగంలో. మంచిది.